రాష్ట్రంలో గోదావరి జలాల అంశంలో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. మాజీ మంత్రి బీఆర్ఎస్ నేత హరీష్ రావు ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. రాష్ట్ర ప్రయోజనాలను పక్కన పెట్టి కేవలం గురుభక్తితో ముఖ్యమంత్రి పనిచేస్తున్నారని ఆరోపించారు. గతంలో కృష్ణా జలాల విషయంలో ద్రోహం చేశారని, ఇప్పుడు గోదావరి నీళ్ల విషయంలోనూ అదే పందాను అనుసరిస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణకు అన్యాయం జరుగుతుంటే చూస్తూ ఊరుకునేది లేదని ఆయన హెచ్చరించారు. హరీష్ రావు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. అసలు మిగులు జలాలు లేనప్పుడు కొత్త ప్రాజెక్టులు ఎలా కడతారని ఆయన ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు రూపంలో ఉన్న తన గురువు కళ్లల్లో ఆనందం చూసేందుకు రాష్ట్ర సీఎం తెలంగాణకు తీరని ద్రోహం చేస్తున్నారని ఆరోపించారు. పోలవరం నుంచి గోదావరి నీటిని మళ్లించి గురుదక్షిణగా సమర్పించుకోవాలని చూస్తున్నారని విమర్శించారు. ఈ నీటిని మళ్లిస్తే తెలంగాణకు తీవ్ర అన్యాయం జరుగుతుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. నదుల అనుసంధానంపై గతంలో తాము కొన్ని స్పష్టమైన ప్రతిపాదనలు చేశామని గుర్తు చేశారు. ఇప్పుడు ఏపీ ముఖ్యమంత్రి కావేరీ గోదావరి అనుసంధానం అనగానే ఇక్కడ ప్రభుత్వం అందుకు వంత పాడటం వెనుక ఆంతర్యం ఏమిటని నిలదీశారు. కావేరీ అది ఆ రోజు ఉన్నటువంటి ప్రతిపాదన. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఏం చేసింది? క్లెవర్ గా వన్ షాట్ టూ బర్డ్స్ లాగా అసలు తెలంగాణ రాష్ట్ర భూభాగమే టచ్ కాకుండా పోలవరం టు నల్లమల్ల సాగర్ టు కావేరీ అంటే దీనివల్ల తెలంగాణకు తీరని నష్టం జరగబోతా ఉంది. ఇలా ఆంధ్రప్రదేశ్ ప్రయత్నం ఏంది? వాళ్ళ మొదటి రెండు ప్రయత్నాలు ఫెయిల్ అయినాయి. గోదావరి బనకచెర్ల ఫెయిల్, గోదావరి నల్లమల్ల సాగర్ ఫెయిల్. ఇప్పుడు ఇంటర్లింకింగ్ ఆఫ్ రివర్స్ పేరు మీద వచ్చిండ్రు. దీంట్లో ఏం జరుగుతుంది? వాళ్ళకు ఇప్పుడు గోదావరి నీళ్లను ఆంధ్రప్రదేశ్ కు మళ్లించుకోవడానికి వెసులుబాటు దొరుకుతుంది. రెండవది, ₹1 కూడా వాళ్ళ ఖర్చు లేకుండా నేషనల్ ప్రాజెక్ట్ కింద కేంద్ర ప్రభుత్వ నిధులతో మళ్లించుకునేటువంటి ఒక కుట్రకు వాళ్ళు తెరలేదు. తెలంగాణకు ఏమైపోతుంది? మనకు ఒక చుక్క రాకుండా అయిపోతుంది. ఇంకా మనకు నీళ్లే నేషనల్ ప్రాజెక్ట్ కూడా పోతుంది కదా. మనకు నేషనల్ ప్రాజెక్టు ఉండదు. తెలంగాణకు రావాల్సిన నీళ్లు రాకుండా పోతాయి. ఇంకా ఉల్టా సమ్మక్క సాగర్ 47 టీఎంసీలు కూడా మనం వదులుకోవాలన్నట. దీనికి డూడు బస్వన్న లెక్క ఈ రేవంత్ రెడ్డి, ఈ ఉత్తమ్ కుమార్ రెడ్డిలు తలలుపుతా ఉన్నారు. ఇవాళ ఇంకా చాలా వివరాలు ఉన్నాయి. ఎందుకంటే ఇది నేను ఉత్తగా చెప్తలేను, ఆధారాలతో సహా చెప్తాను. ఇప్పుడు గతంలో నేను ఇందాక చెప్పిన ఇంటర్లింకింగ్ ఆఫ్ రివర్స్ లో మేము ఏం చేసినాం, ఈ ప్రతిపాదన తెర మీదకి వచ్చినప్పుడు మేము ఏం చేసినాం, రాష్ట్రం ఏర్పడ్డ తొలినాళ్లలో ఇది మినిట్స్ ఆఫ్ ద మీటింగ్ 6 జనవరి 2015 NWDA మీటింగ్. ఈ మీటింగ్ నేనే నీటిపారుదల శాఖ మంత్రిగా నేను హాజరైన ఆ రోజు. ఇంటర్లింకింగ్ ఆఫ్ రివర్స్ వచ్చినప్పుడు నేను ఏం చెప్పినా అనేది పేజ్ 2లో హరీష్ రావు అని చెప్పి, he stated that there was a requirement of about 1050 TMC in Telangana for its various projects. He observed that interlinking of river projects should not be planned at the cost of Telangana state benefits and argued that all ongoing future projects of Telangana should be duly considered before arriving at surplus water for transfer from Godavari basin. మాకు 1050 TMCలు అవసరం ఉన్నాయి. మా ప్రాజెక్ట్